Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ఆవిడ విషయంలో అంటే ఇప్పుడు సినిమాలు అయితే చేస్తున్నారు సేవ్ ద టైగర్స్, అక్కడ కూడా మీరు అనుకునే వేలో చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు, అక్కడ కూడా అది హోమ్లీగా కనిపిస్తున్నారు. ఫర్దర్ గా ఏదైనా సినిమాలు కొంచెం లీడ్ రోల్ వచ్చి కొంచెం మోడర్న్ గా చేయాలనుకున్నప్పుడు లీడ్ రోలే అంటే ఇంకొంచెం అంటే ఇప్పుడు ఇవి నాకు ఓకే తెలిసి హోమ్లీగా ఉన్నాయి కాబట్టి సుజాత లైఫ్ లో ఇంతకన్నా గొప్పగా వస్తే ఆనందపడే వ్యక్తి నేను. ఇంతకన్నా మంచి క్యారెక్టర్ తను చేస్తే తనకి ప్లస్ అవుతుంది తప్ప ఇంతకన్నా బ్రహ్మాండంగా అయితే చేయలేదండి. పిక్స్ అంటే సుజాతకి అసలు సినిమా మొత్తానికి సిరీస్ మొత్తానికి కూడా ఇవి హైలైట్ సుజాతకి రావడమే తిరుపతి ప్రసాద్ దగ్గర దొరికేసింది లక్. సో అదే అంటున్నాను, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ దీని వల్ల ఇంకొంచెం మంచి ప్రాజెక్ట్స్ వచ్చి ఇంకొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అంటే మీరు అన్నట్టు ఇది మంచిదే కానీ దీని మీద బెటర్ వచ్చిన లేదంటే అంటే ఆన్ సెట్స్ అంటే థియేటర్స్ వైజ్ గా రిలీజ్ అయ్యి వచ్చిన కొంచెం మోడర్న్ క్యారెక్టర్స్ ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఏముందండి, పాత్ర పరంగా తనకి ఇష్టం అయితే అందులో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇంత బాగా చేస్తుందని నేను అనుకున్నానా? ఏమో వాటిలో కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేయాలి, ఇదే చేస్తాను అది కాదు. డెఫినెట్ గా ఏ పాత్రలోకి దూరిపోవాలంటే ఆ పాత్రలోకి చెయ్యాలి. సో యాక్సెప్ట్ చేస్తాను, తన మీద ఆధారపడి ఉంటుంది, దాని డెసిషన్ నేను ఇవ్వలేను కదా. కానీ మీరు కనపడరు, నేను చెప్పాను కదా ఆవిడ మాత్రం కంప్లీట్ గా మీ మాట వింటున్నట్టు మీరు కొంచెం డామినేటింగ్ గా ఉంటున్నట్టు మా అందరికి అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ జబర్దస్త్ విషయానికి వస్తే మీరు రాసుకునే స్కిట్స్ అయినా ఏదైనా సరే అంటే మీరు రాసుకోవడం జరుగుతుందా లేకపోతే రైటర్ ఉన్నారండి రైటర్ రాజ్ కుమార్ గారు అని. కరెక్షన్ సార్ అన్ని మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని రాసుకుంటాం. మాకు రాజ్ కుమార్ అని జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తన ఫ్రెండ్ గా ఉన్నాడు, తనే నా సినిమా కూడా తనే రాశాడు. ఈ 13 సంవత్సరాలు రకరకాల గెస్ట్లు కూడా చేంజ్ అవడం జరిగింది జబర్దస్త్ సంబంధించి. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క అయితే ఎవరిది బాగా నచ్చింది మీకు? రోజా గారిని వదిలేసి మిగిలిన వాళ్ళ గురించి చెప్పండి. అలా ఏం లేదండి, మా స్టార్టింగ్ ఇప్పుడు ఏదైనా కూడా ఎన్ని కార్లు కొన్నా ఫస్ట్ కారు గుర్తుంటది, ఎన్ని కొన్నా మనకు సైకిల్ నాన్న అమ్మ కొనిచ్చిన సైకిల్ గుర్తుంటది. ఇవన్నీ పక్కన పెడితే మనం వాడిన ఫస్ట్ ఫోన్ గుర్తుంటది, ఆ ఫోన్ మనం కొనుక్కున్నాం కదా అని. అలానే మా జబర్దస్త్ స్టార్టింగ్ లో ఉన్న డేస్ చాలా బాగున్నాయండి, హెల్దీ డేస్ అవి. ఎందుకు అని ఒక రోజు నేను ప్రశ్న వేసుకుంటే అప్పుడు మాకు ఏది కల్మషాలు తెలియవు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ చాడీలు తెలియవు, ఎవరికి వాళ్ళ మాట్లాడే వాళ్ళం జీరో కదా. అప్పుడు ఏం సెలబ్రిటీస్ కాదు మేము. సెలబ్రిటీస్ ఎవరు అక్కడ అంటే ఇద్దరే, నాగబాబు గారు రోజా గారు. వాళ్ళు పెద్దవాళ్ళు, మాకు తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారన్న మాకు ధైర్యం, వాళ్ళు మాకున్నారు అంటే నాగబాబు గారికి నేను తెలుసు చాలు, రోజా గారు మాతో మాట్లాడతారు అంటే. జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరం కూడా వేరే వేరే ఊర్లలో నుంచి ఒక ప్లాట్ఫామ్ మీద కలిసాం. ఎలా ఉంటుంది చెప్పండి, మాకు ఒక కుటుంబం అనే మేము కుటుంబంలానే ఉన్నామండి, కొన్ని సంవత్సరాల వరకు కుటుంబంలానే బతికాం. మధ్యలో ఈ పాలిటిక్స్ అవి ఇవి వచ్చి ఏమో దిష్టి తగిలినట్టుంది జబర్దస్త్. అందరం హెల్దీగా బతికాం చాలా. అంటే నిజంగా మీరు చెప్పినట్టు కొన్ని రోజుల పాటు జబర్దస్త్ కి టీవీకి అతుక్కుపోయారు జనాలు, కానీ తర్వాత ద వే ఆఫ్ క్వాలిటీ కూడా తగ్గిందేమో, మీరు చేసే స్కిట్స్ లో కూడా క్వాలిటీ తగ్గింది. ఏం లేదండి, ప్రతి గురువారం చూస్తుంటే మీకు పాత చింత పచ్చడి లాగా అట్లనే అనిపిస్తుంది. ఎన్ని మేము బ్రహ్మాండంగా చేసినా, మేము కొత్తదనం ఎంత తీసుకొచ్చి మేము చూపించినా అది అలానే కనపడుతూ ఉంటది. అనసూయ గారు రష్మి ఇద్దరు హ్యాండిల్ చేసినప్పుడు ఎవరిది ది బెస్ట్ అనిపించింది? నా బెస్ట్ అన్న నాకు ఎప్పుడు కూడా నాకు అనసూయ అంటే బాగా ఇష్టం అండి. నాకు సొంత తర్వాత అనసూయ వెళ్ళిపోగానే నాకు రష్మి ఎమోషనల్ పర్సన్, లవబుల్ పర్సన్. నటన అంటే ఏంటో తెలియదు. నిజంగా తన అమాయకత్వం నిజంగా బంగారు తల్లి, ఐ లవ్ యూ బంగారం. నిజంగా మా రష్మి నిజంగా నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే సో స్వీట్. అంటే నిజంగా కూడా తను చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు జనాలు అనుకుంటారు అంటే అదేదో స్క్రీన్ కోసం చేస్తుంది అనుకుంటారు. తను ఎలాంటి వ్యక్తి అంటే నటించే మనుషులకు దూరంగా, ఏ నటన రాని మాటలు రాని జంతువులకి దగ్గరగా ఉండే వ్యక్తి. ప్రకృతికి, మూగ జీవాలకి చక్కగా లవబుల్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది, పాజిటివ్ గా ఉంటది. తన చుట్టూ అలా తిరుగుతా ఉంటది. ఎంత కష్టం ఉన్నా మనసులో పెట్టుకుంటది, ఎన్ని బాధలు ఉన్నా మనసులో పెట్టుకుంటూ ఉంటది. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆమె. సో కానీ సుధీర్ విషయంలో వచ్చేవి కొన్ని సార్లు ట్రోలింగ్ అనిపిస్తాయి, కొన్నిసార్లు నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటే అంటే ఒక మంచి పేరు అవుతారేమో అనిపిస్తూ ఉంటుంది.
సో అలాంటి టాక్స్ వచ్చినప్పుడు అసలు ఏంటి తన బిహేవియర్ ఏంటి? ఏమో అంటే బేసికలీ ఈ విషయాలు ఎప్పుడు మాట్లాడుకోండి, జనాలు అనుకుంటారు, మీరు అనుకుంటారు తప్ప. నాకు సుజాతకి పెళ్ళి అవ్వడం అంటే నేను ఇది నమ్ముతానండి. చాలా మంది మేము పెళ్ళి అయితే బాగుండు అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ బ్లెస్సింగ్సే మమ్మల్ని ఈ రోజుల్లో నిలబెట్టాయి. జనాలకు కూడా తెలుసు ఇదేంటి అని. కానీ అలాగే వాళ్ళ పేరు కూడా బాగుంటుందేమో. బాగుంటే బాగుంటది అనుకునే వాళ్ళు తప్ప కలిస్తే బాగుంటది అనుకునే వాళ్ళంటే ఏమోనండి. అంటే వాళ్ళది వ్యక్తిగత విషయాలు, మనం మాట్లాడకూడదు. ఒకళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఎలా డిసైడ్ చేస్తాం. సో వాళ్ళది. సో ఇంత పద్ధతిగా ఉండే మీకు బార్న్ అండ్ బాటప్ అంటే ఎక్కడ? వరంగల్. చాలా ఇంటర్వ్యూలు చెప్తున్నాను. బేసికల్ నాకు వరంగల్ లోకల్. కానీ ఎక్కడ తెలంగాణ స్లాంగ్. సుజాత కూడా అదే తిడుతుంది. తనకి పర్ఫెక్ట్ గా కనిపించింది. పర్ఫెక్ట్ తెలంగాణ అమ్మాయి, నీకు ఒకసారి తెలంగాణ రాదేంటి నీకు అంటది. అసలు రాదు మీకు? అంటే నేను మొదటి నుంచి ఇక్కడ నుంచి ఇండస్ట్రీలో ఉండే ఇది మీడియా లాంగ్వేజ్ అని ఒకటి ఉంటదండి. అది అలవాటు అవటం వల్ల నేను ఇలా అయిపోయానేమో అనిపిస్తుంది. కానీ అన్ని భాషలు వచ్చు, తెలంగాణ వచ్చు. ఓకే.